హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 ఓపెనింగ్ అయితే 25,060 దగ్గర ఓపెన్ అయింది. 25,060 ఓపెనింగ్. అండ్ ఇంట్రాడే లో చూసుకుంటే 24,940. 24,940. యాక్చువల్గా మనం ఒక 200 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీకి, దట్ ఈస్ 24,900 నుంచి 25,100. అయితే మార్కెట్ ఆ రేంజ్లోనే ఓపెన్ అయింది ఓపెనింగ్ అయితే. బట్ ఈ 25,100 రెసిస్టెన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అక్కడి నుంచి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే 25,433. మనకి రీసెంట్ టైమ్స్లో ఆల్ టైమ్ హై మార్క్ నిఫ్టీ 50కి 25,333. సో ఈ లెవెల్ని, ఈ హైని కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్ 25,433 వరకు వెళ్ళింది. 100 పాయింట్స్ అబోవ్. నిఫ్టీ అట్ ఆల్ టైమ్ హై 25,433 హైని రీచ్ చేసింది. ఇంట్రాడే హై ఇది. టోటల్గా హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ నియర్లీ 500 పాయింట్స్ రేంజ్, జస్ట్ 7 పాయింట్స్ తక్కువ 500 పాయింట్స్ రేంజ్కి. చాలా హ్యూజ్ మూమెంటం చూసాం ఈరోజు. ఈ 25,100 లెవెల్ ఎప్పుడు మనకి బ్రేక్ అయిందో అక్కడి నుంచి ఫర్దర్గా 300 పాయింట్స్ మూమెంటం అంటే ఇట్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అందులోనూ వీక్లీ ఎక్స్పైరీ రోజు ఇంత బ్రేక్అవుట్ అవ్వడం. అండ్ ఫైనల్గా మార్కెట్ కూడా క్లోజింగ్ ఎక్కడంటే ఈ లెవెల్లో క్లోజ్ అయింది. లాస్ట్ మూమెంట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల 25,315 అరౌండ్ చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 25,388.9, అంటే 25,390 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయింది. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. ఇది ఆల్ టైమ్ హై క్లోజింగ్ నిఫ్టీ 50కి చాలా మంచి బ్రేక్అవుట్ అనమాట. ఇన్ని రోజులు మార్కెట్ కన్సోలిడేట్ అయింది కదా. సో ఈ రేంజెస్లో 25,100 బిలో, అండ్ ఇక్కడ కూడా 25,300 అరౌండ్ మార్కెట్ కొద్దిగా సప్రెషన్కి గురైంది కాబట్టి సో దాన్ని కూడా రెక్టిఫై చేస్తూ ఒక సింగిల్ డే బ్రేక్అవుట్ తోటి నిఫ్టీ ఆన్సర్ చెప్పింది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 25,060 అరౌండ్ కదా. అక్కడి నుంచి మార్కెట్ టిల్ 2 o'clock వరకు కూడా చాలా మినిమల్ రేంజ్లో మూవ్ అవడం అయితే జరిగింది. ఇన్ ద మిడిల్ ఓన్లీ 11:15 క్యాండిల్లో మనకి ఇంట్రాడేలో రీచ్ అయినలో 24,940. బట్ బాడీ వైస్లో చూసుకుంటే ఇక్కడ బేస్ కూడా మార్కెట్ క్లోజ్ అయింది 24,960. సో మనం దీన్ని 24,960 అనే తీసుకుందాం. ఈ బేస్ని మనం తీసుకున్నట్లయితే ఫర్దర్గా కూడా మార్కెట్ 24,960 దగ్గరే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని ఫామ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ క్యాండిల్స్లో ఈ క్యాండిల్లో హై చూసుకుంటే 25,036 ఉంది. ఇక్కడ కంప్లీట్గా మార్కెట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అయింది. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఒక 50 పాయింట్స్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ మినహాయించి మిగతా అన్ని క్యాండిల్స్ కూడా ఇదే రేంజ్లో ఉంది. 10 o'clock నుంచి 2 o'clock వరకు ఈ 4 hours పాటు ఇదే కన్సోలిడేషన్లో మార్కెట్ ఇక్కడే క్లోజ్ అవుతుందని నమ్మించి ఫైనల్గా బిగ్ ప్లేయర్స్ ఏం చేశారు, ఒక బస్ట్ అవుట్ అయితే అయింది. అందులోనూ మార్కెట్ క్లోజింగ్ టైమ్స్లో ఆఫ్టర్ 2 o'clock ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తుందో అప్పుడు దాన్ని మనం ఒక స్ట్రాంగ్ ర్యాలీగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ లెవెల్ అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ అనుకున్నది 25,200. బట్ ఆల్రెడీ 2 o'clock కంప్లీట్ అయిపోయింది. ఈ 25,200ని కూడా ఓబే చేయలేదు. వన్స్ ఈ 25,200 దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యాక అండ్ ఫర్దర్ మోర్ 200 పాయింట్స్ కూడా మార్కెట్ ర్యాలీ కంటిన్యూ చేసింది. సో ఇక్కడ చూస్తే మనకి 2 o'clock వరకు జస్ట్ ఒక 50 to 100 పాయింట్స్, లెస్ దెన్ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ సప్రెషన్కి గురైంది. బట్ వన్స్ 2 o'clock నుంచి చూసుకున్నట్లయితే 25,100 లెవెల్ నుంచే మనకి 300 పాయింట్స్ ర్యాలీ కనపడింది. అండ్ ఇక్కడ బేస్ నుంచి మనం చూసినట్లయితే ఇట్స్ నియర్లీ 400 పాయింట్స్. అండ్ ఈ క్యాండిల్లో మనం చూసినట్లయితే ఈ సింగిల్ క్యాండిల్లో హై అండ్ లోస్ చూద్దాం. హై వచ్చేసి మార్కెట్ ఓపెన్ అయింది 25,000 అరౌండ్ అండ్ రీచ్ అయిన హై ఏమో 25,230. సింగిల్ క్యాండిల్లో 200 పాయింట్స్, మోర్ దెన్ 200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఓపెనింగ్ దగ్గర నుంచి 200 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. సో ఇట్స్ ఏ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ మోర్ ఇంకొక 200 పాయింట్స్ మార్కెట్ రీచ్ చేసింది. ఆప్షన్ బయర్స్కి ఎవరైతే ఇక్కడ కాల్ ఆప్షన్స్ బై చేస్తారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేసి ఉంటారు. సో బికాస్
కంప్లీట్గా బస్ట్ అవుట్ అయిపోయింది మార్కెట్. అండ్ అందులోనూ ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి 2 o'clock అప్పుడు తీసుకున్న ప్రీమియమ్స్ అన్నీ కూడా నియర్లీ 10 to 20 times రీచ్ అయి ఉంటాయి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూమెంటమ్. అండ్ ఫైనల్గా మార్కెట్ కూడా క్లోజింగ్ వచ్చేసి యాక్చువల్ క్లోజింగ్ 25,390 అరౌండ్ క్లోజ్ అయింది. అండ్ ఇందాక దీనికన్నా ముందుగా మార్కెట్కి ఆల్ టైమ్ హై వచ్చేసి 25,330. సో నేను 25,300 వరకు తీసుకుంటున్నాను. సో ఇట్ విల్ బీ యాక్టెడ్ యాజ్ గుడ్ సపోర్ట్ నౌ. రేపు మార్కెట్లో మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది 25,300 సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అని. సో అప్పుడు మనం 25,300 నుంచి టాప్ లెవెల్లో మార్కెట్ని చూస్తాం. సో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన 25,300 దగ్గర ఒక లెవెల్ డ్రా చేసుకొని దెన్ వీ విల్ గో టు బ్యాంక్ నిఫ్టీ. నౌ వీఆర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మనం ఖచ్చితంగా 300 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ మార్కెట్ ఓపెనింగ్ కూడా ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే ఓపెన్ అయింది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. చూద్దాం ఒకసారి హై అండ్ లోస్. లో వచ్చేసి 51,025, 51,000 లెవెల్ని ఒక మంచి సపోర్ట్ అనుకున్నాం. అండ్ ఇక్కడ ఇంట్రాడే లో మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ వచ్చేసి 51,271 విచ్ ఇస్ నియర్ టు 51,300, 51,271 ఓపెనింగ్. అలానే హై అండ్ క్లోజింగ్ చూద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 51,878, 51,878 ఇంట్రాడే హై. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా యాక్చువల్ క్లోజింగ్ 51,772, ఇదే యాక్చువల్ క్లోజింగ్. సో ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే ఒక 500 పాయింట్స్ బాడీ రేంజ్. అండ్ లో అండ్ హై చూసుకున్నట్లయితే ఇట్స్ అరౌండ్ 850 పాయింట్స్. టోటల్ 850 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ బాడీ పరంగా కూడా 500 పాయింట్స్ గ్రీన్ క్యాండిల్. వెరీ గుడ్ సైన్. మార్కెట్ ఓపెనింగ్ ఏమో 51,300 దగ్గర అయినా సో ఈ మధ్య కాలంలో 51,772 మనకి సెప్టెంబర్ 1st వీక్, సెప్టెంబర్ 3rd రోజు మనకి క్లోజ్ అవ్వడం జరిగింది 51,700 అరౌండ్. సో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయ్యాక కూడా మార్కెట్ రిజెక్షన్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్ నుంచి మార్కెట్ని టాప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం 15 minutes క్యాండిల్లో, దాన్ని బట్టి మనం కొత్త రేంజ్ని ఎస్టిమేట్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది 51,300 బిలో, 51,300 దగ్గర ఎగ్జాక్ట్ చెప్పాలంటే. అండ్ లోవర్ సైడ్ మనం 51,000ని సపోర్ట్ అనుకున్నాం. సో స్టిల్ 2 o'clock 9:15 నుంచి 2 కంప్లీట్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన 300 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో వన్స్ ఈ రేంజ్ నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చిందో మార్కెట్కి ఇంకా వెనుదిరిగి చూసుకోలేదు. మార్కెట్ ప్రీవియస్గా 51,500 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అవడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఈ 2 o'clock క్యాండిల్లోనే ఎప్పుడైతే 51,500 అబోవ్ క్లోజ్ అయిందో సో ఈ 51,500 దగ్గర ఒక సపోర్ట్ని ఫామ్ చేసుకుంది వెంటనే. సో అలా మార్కెట్ ఈ 3 క్యాండిల్స్లో కొద్దిగా టైం తీసుకున్నా ఇక్కడి నుంచి కూడా ఫర్దర్గా మార్కెట్ మోర్ దెన్ 350 పాయింట్స్ గెయిన్ అవుతూ ఇంట్రాడేలో రీచ్ అయిన హై ఇందాక చూసాం మనం 51,878 వరకు వెళ్ళింది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా ఈ లెవెల్ దగ్గర 51,772 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది యాక్చువల్ క్లోజింగ్. అయితే లాస్ట్ మూమెంటంలో మనకు వచ్చిన బయింగ్ ప్రెషర్ అండ్ ఇక్కడ 51,500 దగ్గర మార్కెట్ కొద్దిగా టైం తీసుకోవడం, దీనివల్ల నేను ఎక్స్పెక్ట్ చేసేది 51,500 విల్ బీ యాక్టింగ్ యాజ్ ఏ సపోర్ట్ నౌ. సో ఇది సపోర్ట్గా చూస్తూ టాప్ లెవెల్లో 52,000 రౌండ్ ఆఫ్ మార్క్ ఉంది. ఈ 500 పాయింట్స్ రేంజ్ని బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపటి మార్కెట్లో. చాలా టైం తీసుకొని మార్కెట్ 51,500 అబోవ్ వచ్చింది కాబట్టి ఈ 51,500 బిలో ఇమీడియట్గా రేపైతే ఈ లెవెల్ బిలో క్లోజ్ అవ్వదు అని నా గట్టి ఫీలింగ్. చూద్దాం, మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ అయితే ఇది 51,500 నుంచి 52,000. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you tomorrow.